హాయ్ అండి. ఇవేంటో తెలుసా మీకు ఎవరికైనా? చాలా మందికి తెలవదనుకుంటున్నాను. ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది గానీ, సిటీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ తెలవది. వీటిని రామ సీతాఫలములైతే అంటారు. రామచిలుపక్కాయలు అంటాం మేము. చింతపలకాయలు వేరే, ఇవి రామచిలుపక్కాయలు వేరే. ఇప్పుడు ఈ సీజన్‌లోనే దొరుకుతాయి. ఆహ్, ఇవైతే మా బాయి దగ్గర ఒక చెట్టుంది. మా ఆయన తీసుకొచ్చిండు. ఇట్లా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇవి తింటే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఆహ్, మనం చింతపలకాయలైతే ఆ పుచ్చ తీసి తింటాం కదా! సేమ్ అందులో ఇత్తులు ఎలా ఉంటాయో ఇందులో గూడా అలానే ఉంటాయి. కొందరైతే ఇలానే తింటారట. దీనితోటే తింటారట. ఈ తోలు కూడా పల్చగా ఉంటుంది. స్మూత్‌గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చూశాక చెప్తాను. వాటంత టేస్ట్ అయితే ఉండది. కొంచెం ఇది వెరైటీగా ఉంటుంది. చాలా బాగున్నాయండి. చెట్టు మీద పండిన పండ్లు కాబట్టి టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీకెవరికైనా ఈ పండు గురించి తెలిసేదుంటే కామెంట్ చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ మరి.